నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. స్త్రీశక్తి పథకం బస్సులను ప్రారంభించిన మంత్రి నారాయణ. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి నవాబుపేట వరకు బస్సులో ప్రయాణించిన ప్రజాప్రతినిధులు. పులివెందులలో వైసీపీ నేతలను టార్గెట్ చేసి టీడీపీ గుండాలు దాడులకు తెగబడ్డారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖులు పుష్పాంజలి. సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే స్త్రీశక్తి పథకం బస్సులను నెల్లూరులో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి నవాబుపేట వరకు ప్రజాప్రతినిధులు, మహిళలు ఈ బస్సులలో ప్రయాణించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాగే సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్తో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. స్త్రీశక్తి పథకం ద్వారా 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్జెండర్లకు సైతం వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో అందులో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలను ఎత్తినేసేసిపోయింది. ఆ అప్పంతా ఎవరు కట్టాలంటే మీరు కట్టే ట్యాక్స్లతోనే కడుతున్నాం. ఏదైనా ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని తీర్చే బాధ్యత వచ్చే ప్రభుత్వంది. 10 లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ కూటమి తూచా తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండేది ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ 3,000 నుంచి 4,000, వికలాంగులకు 6,000, అదేవిధంగా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి 10,000, బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే 15,000 చేశారు. ఎన్ని డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని. అదేవిధంగా 3 ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. మాట తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద ప్రోగ్రాం కింద చేస్తామన్నారు. దాన్ని 10,000 కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేశారు. 10,000 కోట్ల రూపాయలతో. అదేవిధంగా రైతు సోదరులకు 20,000 ఇస్తామన్నారు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. 3 విడతల్లో ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వగానే 5,000 రూపాయలు మన అకౌంట్లో వేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని ఈరోజు అనేక ఇబ్బందులున్నా ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రంలో 1,920 కోట్లు ఖర్చు అవుతుంది. దీనివల్ల 1,900 crores ఎస్టిమేట్ చేశారు. రేపు ప్రయాణించే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు. అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా దీనికి 2,000 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడం అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్ల సాధ్యం. అది నేను ఢిల్లీలో చూస్తుంటా, వచ్చినప్పుడల్లా అతను ఎంత కష్టపడతా అంటే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి ప్రతి ఒక్క స్కీము మన రాష్ట్రానికి ఏవేవి పోయిన ప్రభుత్వం వదిలేసి దాదాపు నాకు తెలిసి ప్రతి స్కీమ్లో ఏది కూడా పాటించకుండా తీసుకోకుండా ఆ వసతి తీసుకోకుండా ప్రతి ఒక్క స్కీమ్ కూడా క్లోజ్ అయ్యింది. అవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏదేది మనకి రాష్ట్రానికి అవసరమో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. మీరందరూ జల జీవన్ గురించి చెప్పాలంటే మన జిల్లాలో కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ ఇటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేసి ఉన్నాయి పోయిన ప్రభుత్వం. అటువంటి ఈరోజు మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయి. మొన్న కనిగిరిలో మీ అందరికీ కూడా తెలుసు స్టార్ట్ చేశారు. అట్నే ప్రతి గ్రామానికి కూడా వసతి, నీళ్ల వసతి ఒకటి, ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రులు
ప్రయత్నం చేసి ముందుకు తీసుకోవాలని, సంక్షేమం మెయిన్ సంక్షేమం అనేది ముందు పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఈరోజు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అనేది చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి పౌరుడికి ఉన్న ఆస్తి ఓటు అని, నిజమైన స్వతంత్రం అంటే నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమేనని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి అన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పులివెందులలో టీడీపీ గుండాలు దాడులకు పాల్పడ్డారని, వైసీపీ నేతలను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారని ధ్వజమెత్తారు. పోలీసులు ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని, తిరిగి వైసీపీ వాళ్లపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంటూ సతీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాటి యొక్క రిజల్ట్ సందర్భంగా కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, కొన్ని ఛానల్స్లో వచ్చినటువంటి కథనాలు విన్న తర్వాత బాధతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలను మభ్యపెట్టే రకంగా, ప్రజలకు వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి కథనాలు అల్లడం వల్ల కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవచ్చేమో కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను వాళ్ళు దిగజారుస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరునికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆస్తి వాళ్ళకున్నటువంటి ఓటు. వాళ్ళకున్నటువంటి ఓటు ద్వారానే ఈ దేశంలో గతంలో మన బ్రిటిషర్ల నుంచి ఈరోజు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చిందంటే ఒకే ఒక డిఫరెన్స్ ఏదైనా ఉందంటే వాళ్ళకు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకున్నటువంటి ఓటు, ఆ ప్రజాస్వామ్యం ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి నాయకుని ఎన్నుకునేటువంటి అవకాశమే ఈరోజు స్వాతంత్రం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి పులివెందుల్లో 12వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు ఏ రకంగా జరిగాయో వాస్తవంగా ఒక రకంగా జరిగితే ఈరోజు కథనాలు చూస్తే గడిచిన 2-3 రోజుల నుంచి కొన్ని ఛానల్స్లో, కొన్ని పేపర్లో వచ్చినటువంటి కథనాలు చూస్తే ఒళ్ళు జుగురు పోస్తాం. అసలు ఇంత నీచంగా కథనాలు రాసేదానికి అవకాశం ఉందా? ఇంత నీచానికి కూడా కొంతమంది దిగజారుతారా అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. వాస్తవంగా 12వ తారీఖు జరిగినటువంటి విషయాలు, దానికి గడిచినటువంటి 3-4 రోజులు జరిగినటువంటి పరిణామాలు కూడా ఈ సందర్భంగా అందరి దృష్టికి తీసుకొని రావాలని ఈ యొక్క సంకల్పం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ అయిపోయిన తర్వాత సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి అతని అనుచరులు కొంతమంది పులివెందుల్లో ఉన్నటువంటి శ్రీకర్ ఫంక్షన్ ప్యాలెస్లో ఏదో ఒక పెళ్లి కార్యక్రమానికి పోయినప్పుడు కొంతమంది దుండగులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతని దాడి చేసి తీవ్రంగా గాయం చేయడం జరిగింది. ఆ యొక్క దాడికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యాక్టివ్గా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్నాడు, రేపు ఆ ఎన్నికల్లో ఒక మంచి భూమిక పోషిస్తాడనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక భయానకమైనటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి దాడి. కానీ దురదృష్టవశాత్తు ఆ దండగులు దాడి చేసినా ఆ మరుసటి రోజు వరకు ఆ యొక్క ఎవరైతే దండగులు పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరగలేదు. చేయకపోగా ఆ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వస్తే ఎస్పీ గారుండి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి నాకు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాస సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం సామూహిక కుంకుమ పూజ, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అర్చింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేనాదన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగడి ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. कृपालय भवां बुधिनिमग्नं दैत्यवरकार नरसिंह पातकजनानां पातकदवानलपतक्षिवरणे। ఇప్పుడు కాసేపు ప్రకటనలు.